శ్రీకాకుళం కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో తొక్కిసలాట జరిగి పలువురు భక్తులు మృతి చెందారు. ఏకాదశి సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలి రావడంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో స్పాట్లోని 8 మంది మృతి చెందగా చికిత్స పొందుతూ ఒకరు ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పరిహారం ప్రకటించారు. అయితే ఘటన వెనుక కారణాలపై కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. చెప్పండి వెంకట్. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వర టెంపుల్ ఆలయంలో జరిగిన తొక్కిసలాట చాలామంది కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. ముఖ్యంగా 9 మంది చనిపోయారు. ఒక పిల్లవాడు కూడా అందులో ఉన్నారు. మృతులు ఎక్కువ మహిళలు ఉన్నారు. అదేవిధంగా ఒక బాలుడితో కలుపుకొని మొత్తం 9 మంది చనిపోవడం జరిగింది. సార్ రీజన్స్ ప్రాస్పెక్ట్ మనం చూసినట్లయితే రకరకాలుగా వచ్చిన వాదనలు. టెంపుల్లో భక్తుల రష్ ఎక్కువైపోయి రైలింగ్ ఊడిపోవడం వల్ల తొక్కిసలాట జరిగింది, స్టాంపిడ్ జరిగింది. సో అక్కడ ఊపిరాడక చనిపోయారు చాలామంది అనే విధంగా రకరకాల వాదనలు వచ్చినప్పుడు కూడా ఇప్పటికీ ఆ ఘటనకు సంబంధించి పూర్తిగా అంటే ఒక అధికారిక కన్ఫర్మేషన్ అనేది ఇంకా పూర్తిగా రాలేదు. అంటే 9 మంది చనిపోయారు అనేది ఓకే, బట్ అధికారిగా యాక్చువల్ రీజన్స్ ఏంటి ఎవరు ఒక అధికారిక ప్రకటన అయితే ఇప్పటివరకు చేయలేదు. బట్ ఎవరైతే ఇక దేవాదాయ శాఖ అట్ ది సేమ్ టైం ఎవరైతే ఆ టెంపుల్ నిర్మాణం చేశారో హనుమాన్ పాండా అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను చెప్పే వర్షను భిన్నంగా ఉంది. ఇది 10 ఏళ్ల క్రితం 12 ఎకరాల స్థలంలో 10 కోట్ల వ్యయంతో టెంపుల్ నిర్మాణం చేసినట్టుగా ఆయన చెప్తున్నారు. ఇంతమంది ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది వస్తారని. యాక్చువల్గా టెంపుల్ సామర్థ్యం 2000 నుంచి 3000 మంది భక్తులు మాత్రమే. కానీ ఏకాదశి కావడం, కార్తీక మాసం ఏకాదశి కావడంతో ఆల్మోస్ట్ 15,000 మంది దాకా రావడం, దానివల్ల ఇదంతా జరిగి ఉండొచ్చని, ఇంతమంది వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదని ఆ పాండా అనే వ్యక్తి ఎవరైతే దాన్ని టెంపుల్ నిర్మాణం చేశారో, అంటే ఒకసారి ఆయన తిరుపతిలో దర్శనం కాలేదని అక్కడ కొండ మీద అలిగి ఆయన ప్రాంతానికి వచ్చి అక్కడ టెంపుల్ కట్టడం జరిగింది. అప్పటి నుంచి కూడా అది చిన్న తిరుపతిగా ఆ ప్రాంతంలో లోకల్గా ఆ ప్రాంతాన్ని ఆ వెంకటేశ్వర టెంపుల్ని, కాశీబుగ్గ వెంకటేశ్వర టెంపుల్ని చిన్న తిరుపతిగా కొలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఘటన పైన ఇప్పటికే ప్రముఖులంతా కూడా ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావచ్చు, లేదంటే ప్రభుత్వం ఇప్పటికే స్పందించడం జరిగింది. ఒక చాలా విషాదకరమైన సంఘటన జరిగి ఉండాల్సింది కాదని ఒక పాయింట్ చేసింది. అట్ ది సేమ్ టైం పొలిటికల్ బ్లేమ్ గేమ్ కూడా కొనసాగిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే విపక్షాలు, ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్ కూటమి ప్రభుత్వ తీరుని తప్పుపట్టారు. అసమర్థ పాలనకి ఇదొక ప్రతిరూపం అంటూ గతంలో జరిగిన ఇన్సిడెంట్లు కూడా కోట్ చేసిన సందర్భం కనిపిస్తుంది. బట్ ఇప్పటికే ఒక మీటింగ్లో పాల్గొన్న చంద్రబాబు నాయుడు ఘటనకు సంబంధించి మాట్లాడడం జరిగింది. ఇది అనుకోకుండా జరిగిన ఘటన. ఖచ్చితంగా బాధ్యులు ఎవరైతే ఉంటారో ఘటనకు సంబంధించి ఖచ్చితంగా వారిని శిక్షిస్తాము, ఎట్టి పరిస్థితుల్లో వదిలేదు లేదని, చాలా ఈ ఇన్సిడెంట్ తీవ్రంగా కలిసివేసిందని చెబుతున్న పరిస్థితి. మరి కొద్దిసేపు క్రితం ఎవరైతే చనిపోయారో వారికి పోస్ట్ మార్టం కూడా ముగిసింది. వారి డెడ్ బాడీస్ కూడా కాసేపట్లో అప్పగించే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, అదేవిధంగా మంత్రి నారా లోకేష్ కాసేపట్లో ఆ మృతుల కుటుంబాలను కలిసే అవకాశం కూడా ఉంది. సో ఓవరాల్గా ఒక ఇన్సిడెంట్ అయితే ఏదైతే కార్తీక మాసంలో వచ్చినటువంటి ఏకాదశి కావడంతో అక్కడ భక్తులు ఆ దేవుని దర్శించుకోవడం కోసం వచ్చి ఈ విధంగా అనూహ్యంగా మృత్యువాత పడిన సందర్భం అయితే అందరినీ కలిసివేసింది భావించాల్సి ఉంటుంది. ఈ పొలిటికల్ బ్లేమ్ గేమ్ కూడా కొనసాగుతున్న పరిస్థితి. ఓవరాల్గా వారికి కంపన్సేట్ అంటే ఎవరైతే చనిపోయారో వారి కుటుంబాలను ఆదుకుంటాం అంటున్నారు. అట్ ది సేమ్ టైం తీవ్రంగా గాయపడే వారికి మెరుగైన చికిత్స ఇచ్చి తిరిగి కోలుకునేంత వరకు చేయూత అందిస్తామని చెప్పడం ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు కేంద్ర ప్రధానమంత్రి మోదీ పీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఎవరైతే చనిపోయారో వారి కుటుంబాలకు 2 లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించారు. ప్రభుత్వం ఇప్పటివరకైతే అధికారికంగా ఎంత కంపన్సేషన్ ఇవ్వాలి ఈ విధంగా అనేది అధికారికంగా అనౌన్స్ చేయలేదు. బట్ ఇప్పుడు పాండా మీద బాధ్యులు ఎవరు, అసలు దేవాదాయ శాఖ చెప్పినటువంటి రీజన్స్ చాలా పూర్తిగా భిన్నంగా ఉంది. ఎందుకంటే అదంతా ప్రైవేట్ వ్యవహారం, ప్రైవేట్ నిర్వాహకులు కట్టినటువంటి టెంపుల్, దానికి దేవాదాయ శాఖ ఎటువంటి సంబంధం లేదు. పూర్తిగా అది ప్రైవేట్ నిర్వహణ కాబట్టి దాంట్లో ప్రభుత్వానికి ఎటువంటిది ఉండదు అనేది ఒక పాయింట్ వాళ్ళు బలంగా చెప్తున్న పరిస్థితి. కానీ ఒక టెంపుల్ ఆలయం చాలామంది భక్తులు వస్తూ ఉంటారు. సో ఇటువంటి సందర్భంలో ఖచ్చితంగా ఏర్పాట్లు చేసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి తగ్గట్టుగా దాన్ని చేసుకోవాల్సిన దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేయాలి, చర్యలు తీసుకోవాలనేది ఒక పాయింట్ బలంగా వినిపిస్తూ ఉంది. సో పాండా అనే వ్యక్తి ఎవరైతే గుడి నిర్మాణం చేస్తారో అతను మాత్రం ఇంతమంది వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. మామూలుగా రెగ్యులర్గా వస్తూ ఉంటారు, 2000 మంది 3000 మంది కూడా వస్తారు, కానీ ఇంతమందిని ఎక్స్పెక్ట్ చేయలేదు. అందుకే ఇటువంటి ఇన్సిడెంట్ జరిగిందని అతని వాదన అతను చెప్తున్నారు. సో ఇక్కడ ఈ రెండింటి మీద ఒకరికొకరు ఆరోపణ చేసినప్పుడు కూడా అల్టిమేట్గా ఎవరైతే చనిపోయారో వారి కుటుంబాలకి వారి ప్రాణాలు అయితే తీసుకురాలేరు. ఖచ్చితంగా మరి కంపన్సేషన్ రూపంలో లేదంటేనేమో వారిని ఆదుకునే ప్రక్రియలో భాగంగా ప్రభుత్వం ఎటువంటి అనౌన్స్మెంట్ చేస్తుంది, ఏ విధంగా స్పందిస్తుంది అనేది మాత్రం ఒక పాయింటెడ్గా ఉంది. స్వీయ. థ్యాంక్ యూ వెంకట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.